ఏదో గాలిపాటు వచ్చి పడ్డాడు. రాళ్ళు రత్నాలు చేస్తా, ముత్యాలు చేస్తా. ఏం చేశాడు? ముత్యాలు రత్నాలు. చెట్టు కింద ముసలి కూడా అంటుంది, కళ్ళు లేని కూడా అంటుంది. జగన్మోహన్ పాదయాత్ర చేస్తానన్నా గెలిపిస్తారా మరి? జగన్మోహన్ పాదయాత్ర చేస్తానన్నాడు మళ్ళీ. ఆడి జోలి పారు. ఏదో పై మాటికి ఆడి దగ్గర డబ్బు తిని ఏమి గెలవడు, ఏ ఊళ్ళో గెలవడు. అయిపోయింది, ఆ సీన్ అయిపోయింది. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు చిన్న వెంకట సరోజిని అండి. అమ్మా ఏం చేస్తారు? నేను ఇంట్లోనే ఉంటానండి. అమ్మ మరి 20 నెలల పరిపాలన చంద్రబాబు అసలు నేను బడ్జెట్ విషయంలో కూడా చంద్రబాబు మహిళలకు ప్రవేశపెట్టిన పథకాలు ఏమీ లేవు, బడ్జెట్ ఏం పెట్టలేదని చెప్పి గత పాలకులు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు? పథకాలు అందుతున్నాయా లేక ఎలా ఉందమ్మా? పథకాలు అయితే అందరికీ అందుతున్నాయండి. చాలామందికి తల్లిగా వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడినాయి, చాలామందికి పడినాయి. కొంతమందికి ఏమన్నా అకౌంట్లు ఏమన్నా తేడా ఉంటే వాళ్ళకి పడలేదేమో, చాలామందికి అయితే పడినాయి. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లకి కూడా డబ్బులు సబ్సిడీ 2 బండ్ల వరకు పడినాయి అంటున్నారు చాలామంది. మేము వెరిఫికేషన్ చేసినంత వరకు అయితే 2 బండ్లు పడినాయి అని అన్నారు చాలామంది. మిగతాది కూడా పడతాయి అని చెప్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఇదివరకు అయితే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఛార్జీ డబ్బులు ఎత్తుకుని వెళ్ళడానికి రావడానికి పిల్లలు కూడా చాలా డబ్బులు అయ్యాయి. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు, ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా చక్కగా ఎన్ని గుళ్ళకే కానీ ఎక్కడికే కానీ పర్సనల్ పనులు ఏంటి ఎక్కడికైనా కానీ వెళ్ళి రావడానికి మాత్రం మాకు బాగుంటుందండి. అంటే అసలు మహిళలను పట్టించుకోవట్లేదు. మహిళలకు పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ. గతంలో అసలు టైం టు టైం పథకాలు మొత్తం నవరత్నాలు పెట్టి అందరికి ఇచ్చామని చెప్పి అంటున్నారు. మరి ఇవ్వలేదమ్మా గతంలో? నాకైతే ఒకసారే పడిందండి వైసీపీ ప్రభుత్వం. అమ్మఒడి ఒకసారే పడింది నాకు. ఫస్ట్ సారి ఒకటి పడింది, రెండోసారి అయితే పడలేదు, సగమే పడింది. మేము అడిగితేను మీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, మీ వాళ్ళకి మా అత్తగారు మున్సిపాలిటీలో చేసిద్ది, మీ ఆవిడ మా అత్తగారు పనిచేస్తే మాకేంటండి సంబంధం, ఆవిడ పనిచేసిద్ది అందుకని మీకు కరెంటు బిల్లు ఎక్కువ చూపిస్తుంది, ఆవిడ పని ఉంది అందుకనే మాకు తీసేశారు. కరెంటు సబ్సిడీ వచ్చేది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కరెంట్ సబ్సిడీ పెట్టాడు. మీ అత్తగారు పనిచేస్తుందే మీకు గవర్నమెంట్లోకి వచ్చిద్దని ఆవిడ పనికి వెళ్తే మాకేంటండి సంబంధం, వాళ్ళ ఫ్యామిలీ వేరు మా ఫ్యామిలీ వేరు అని మా కరెంటు సబ్సిడీ కూడా తీసేశారు. కరెంటు బిల్లు 300 యూనిట్లు 200 యూనిట్లు వచ్చేది, 300 యూనిట్లు పని అప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టాడు కరెంటు బిల్లు. వీళ్ళు ఆ గవర్నమెంట్ వచ్చాక కరెంటు బిల్లు సబ్సిడీ తీసేసారు, ఇవ్వలేదు మాకు. తల్లిగా వైసీపీ ప్రభుత్వంలో తల్లిగా మందరం కూడా ఫస్ట్ టైం పడింది నాకు, రెండోసారి పడలేదు. అమ్మఒడి పడలేదు. అంటే మరి మీ ఫస్ట్ టైం పడింది అంటారు, మరి సెకండ్ టైం నుంచి పడలేదు అంటున్నారు. మరి ఈ ప్రభుత్వంలో మరి ఇప్పుడు పడిందమ్మా మరి తల్లికి వందనం డబ్బులు? ఇప్పుడు పడిందండి. ఇప్పుడైతే క్యాస్ట్ పరంగా పడింది. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఫస్ట్ వేసేసారు, 8th 9th 10th వాళ్ళకి మాత్రం విడతల వారిగా పడినాయి. ఫస్ట్ అయితే నాకు మా చిన్న పాపకి పెద్ద పాపకి 10,900 పడినాయి, రెండో ట్రిప్లో 2,100 పడింది, మొత్తం 13,000 పడినాయి, ఇద్దరికి పడినాయి. మరి గత పాలకులు మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తా అని చెప్పి ఒకరికే వేశారు. మరి ఒకరికి వేసారా మీరు ఇద్దరు పిల్లలకి వేసారమ్మా? ఒకరికే వేసారండి, ఒక పాపకి వేసారు. అయితే ఫస్ట్ సంవత్సరం ఒకరికే పడింది, రెండో సంవత్సరం నుంచి పడలేదు. కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, మాకు సామాన్యులు అంతా ఒకటే అని చెప్పి మనుషులు మరి గతంలో ఒకసారి వేసి మిగతా మొత్తం కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదైతే కరెక్ట్ కాదండి. కులం మతాలు చూడడం అన్నవాడు మరి కులాల పరంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కరెంట్ సబ్సిడీ పెట్టారు, చంద్రబాబు నాయుడు పెట్టాడు. మేము క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ పెట్టాము, మాకు వచ్చింది, రన్నింగ్ అయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ మారి వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఆ సబ్సిడీ తీసేశారు మాకు, కేవలం మేము టీడీపీ అనే తీసేశారు. అంటే గతంలో చూసుకుంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా ఉండేవి, మరి ఏమైనా వచ్చినాయమ్మా గతంలో? ఏమి రాలేదండి, మా వరకు అయితే ఏమి రాలేదు. అంటే అసలు ఎస్సీలు మొత్తం మన మేనమామలో నా అక్క చెల్లి అని చెప్పుకుని గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, మరి అలా చూడలేదా? అలా ఏం చూడలేదండి మమ్మల్ని, మా వరకు అయితే ఏమీ చూడలేదు. ఆయన ఎక్కడైనా చూసి చేసాడేమో కానీ మా వరకు అయితే చూడలేదు, చేయలేదు. మరి ఎలా ఉందా మీ పరిపాలన? ఎలా ఉందా? డెవలప్మెంట్ ఏమైనా గమనిస్తుందా ఈ 20 నెలల కాలంలో? ఈ ప్రభుత్వం అయితే చాలా పర్లేదండి. కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. బయట మీరు ఎక్కడన్నా అడిగినా కానీ కూటమి ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా బెటర్. మహిళలకేంటి, విద్యార్థులకేంటి, ఎవరికైనా కానీ పెన్షన్ పెంచారు, అవాతాతలకి పెన్షన్ పెంచారు. అంతకుముందు 2,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. గ్యాస్ బండ్లకు సబ్సిడీ ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోవడానికి పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు, విద్యాదీవెన ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. అంటే గత పాలకులు మాట్లాడుతున్నారు గతంలో మేము పథకాలు ఇచ్చాము శ్రీలంక అయిపోద్దని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పథకాలు ఇస్తున్నాడు, మరి ఇప్పుడు ఏ లంక అవుతుందని చెప్పి గత పాలకులు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చమ్మా మీరు? మాకైతే పథకాలు ఇచ్చే రైట్ అయిన పథకాలతో పాటు మనకి సంక్షేమం అభివృద్ధి కూడా కావాలి కదా. పథకాలు ఏముందంటే డబ్బులు ఏముంది, ఈ రోజు ఖర్చు పెడతాక రేపు ఈ రోజు ఇస్తారో రేపు ఖర్చు పెడతాం, అయిపోతాయి. డబ్బులతో పాటు మాకు సంక్షేమం అభివృద్ధి అన్నీ కావాలండి. రాజధాని కావాలి, రాజధాని ఇది మొదలు పెట్టారు, అయిపోయింది. ఇప్పుడు మాకు రాజధాని అమరావతి చక్కని రాజధాని నిర్మిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.
దాంతోపాటు పిల్లలకంటే ఏదైనా ఇదివరకు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వచ్చలు విడిగా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఏది లేకుండా చేస్తున్నారు. మాకైతే సీసీ కెమెరాలు పెట్టారు. రోడ్డుకి ఆదివారం పోలీస్ స్క్వాడ్ వచ్చింది, చెక్ చేసిద్ది చక్కగా. ఏమైనా జరిగిందంటే అంటే వాళ్ళు వస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా బాగా చూస్తున్నారు. సీసీ కెమెరాలు పెట్టారు, చక్కగా చేస్తున్నారు. గెలుస్తాను, మహిళలను పెద్ద గెలిపిస్తారు, పాదయాత్ర చేస్తాను మామూలుగా ఉన్నది. ఈసారి 3 పార్టీలు కాదు 25 పార్టీలు కలిసి వచ్చిన మామూలుగా ఉన్నది అంటున్నారు. మరి 3600 కిలోమీటర్లు అనుకుంటా కదా నడిచాడు. ఈసారి 10,000 కిలోమీటర్లు నడిచిన ఓట్లే పడవు. ఎందుకని? అంతే అది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎన్ని బాధలు పడ్డాము. మా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడే పనులు ఏమీ చేయలే. ఇప్పుడు ఈ టీడీపీ ఉందంటే టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు నా చుట్టం కాదు, ఈ జగన్మోహన్ ఏమో నాకు శత్రువు కాదు. ఎవడైనా ఒకటే. ఎవరైనా సరే రాష్ట్రానికి ఎవడైతే మంచి చేస్తాడో వాడే దేవుడు. నువ్వు చేయలేదు. నువ్వు వాళ్ళకి 10,000 15,000 ఇచ్చాను అనుకున్నావు, కానీ పిల్లల భవిష్యత్తు గురించి లేదు, బిజినెస్లు లేవు, డెవలప్మెంట్ లేదు, రాజధాని డెవలప్ చేయలేదు. రాజధాని అసలు ఒక ఇటుకరాయి కూడా కట్టలా నువ్వు వచ్చినాక. ఆ బాబు గారు కట్టిన రాళ్ళలోనే ఆ బిల్డింగ్లు వదిలేస్తే అది మొక్కలు పిచ్చి మొక్కలు లేచి నానా చేసావు. ఒక బిల్డింగే కట్టలేని వాడివి ఇక్కడ. రేపు మా పిల్లల భవిష్యత్తుకి నువ్వేదో పొడిచేస్తావు సింపేస్తావు అని మేము ఎలా అనుకుంటాం? మాకు నమ్మకం లేదు, పోయింది. మేము 5 సంవత్సరాల్లో నువ్వు ఉన్నప్పుడు మేము బాధలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు పడ్డామో అది మాకు తెలుసు. ప్రతి దానికి కారుకి రోడ్డు ట్యాక్స్ 4,220 రూపాయలు అంతకుముందు ప్రభుత్వంలో. ఈ జగన్మోహన్ వచ్చిన తర్వాత 7,220 రూపాయలు. 3,000 ఎవడ బాబు కూడా సొమ్మండి. ఇప్పుడు మేము మెళ్ళ కూడా తాకట్టు పెట్టి మా మొగులకి ఇస్తే ఏదో కారు కొనుక్కొని మేము బతకడానికి జీవనాధారంగా మేము ఒకటి తీసుకుంటే దాని మీద ట్యాక్స్లు వేస్తావా? కొంతమంది డబ్బులున్న వాళ్ళు ఓన్ ప్లేట్ కారులు కొనుక్కొని తిప్పితే నీ తొక్కలో మీటింగ్ పనికిమాలిన మీటింగ్ పెట్టడానికి ట్యాక్సీ బళ్ళు పనికిరావా? ఓన్ బళ్ళు పనికొస్తాయా? ఓన్ బళ్ళు అంటే ఆడు సొంతగా కొనుక్కొని ఫైనాన్స్ లేకుండా డబ్బులతో కారు కొనుక్కొని నీకు కారు పెడితే అది కావాలి నీకు. మేము నగలు తాకట్టు పెట్టి అప్పులు చేసి ఈ వడ్డీలకి తెచ్చుకొని మేము కారులు తెచ్చుకొని పెడితే మా కారులు పనికిరావు నీకు. మళ్ళీ కారు ఉందని కారు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు పీకావు, కారు ఉన్న వాళ్ళకి అమ్మఒడి లేకుండా చేసావు, కారు ఉన్న వాళ్ళకి ఏంటి పిల్లలకి అమ్మఒడి వేయడంట. ఎవడు బాబు కూడా సొమ్మండి. మేము మా తల్లిదండ్రులు మాకు పెట్టిందో లేకపోతే మా అత్తమ్మ పెట్టిందో మేము కష్టపడిందో మా సొమ్ముతో మేము ఒక వస్తువు కొనుక్కుంటే అది చూపించి నువ్వు మాకు రేషన్ కార్డు లేకుండా అమ్మఒడి లేకుండా చేస్తావా? నీ బాబు సొమ్ము ఏమైనా పెట్టావా? లేకపోతే మీ అమ్మ సొమ్ము ఏమైనా పెట్టావా? మీ అమ్మ పుట్టింటి కానీ తీసుకొచ్చిన శ్రీధనం మూట ఏమన్నా మాకు ఇచ్చావా మేము కొనుక్కోవడానికి? మా కష్టానికి నువ్వు బొక్కేసావు. నిన్ను ఎలా నమ్మాలి? ఎలా నమ్ముతారు ప్రజలు? బుద్ధి ఉండాలి కదా అడగడానికి. మళ్ళీ నెక్స్ట్ నేనే ఏం పెరగడానికి? అసలు నీ పార్టీ ఏముండదు, భూస్థాపితం అంతే. అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం తప్ప కరెక్టా? తప్పు కాదు, తప్పు కాదు, తప్పు కాదు. మరి పక్కన అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, నా మీద అన్యాయంగా కేసులు పెట్టారు చంద్రబాబు, పోలీసులు కలిసి పెట్టారు అంటున్నారు. మరి ఎందుకు పెడతారు? తప్పు చేస్తేనే పెడతారయ్యా. తప్పు చేస్తేనే ఏదైనా తప్పు. ఇప్పుడు నేను తప్పు చేస్తేనే పెడతారు. తప్పు ఉంటేనే ఏదైనా. అది ఫైనల్ గా ప్రభుత్వం బాగుందంటారు? బాగుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మట్టికి మాటల్లో కానీ దేంట్లో అయినా కానీ ఛాలెంజ్ చేస్తాను నేను. ఛాలెంజ్. జగన్మోహన్ పాదయాత్ర చేస్తాను, గెలిపిస్తారా? మరి జగన్మోహన్ పాదయాత్ర చేస్తాను మళ్ళీ ఆడి జోలి పారు. ఏదో పై మాటికి ఆడి దగ్గర డబ్బు తిని లెక్చర్లు కొడుతున్నారు వాళ్ళు. డబ్బు తిని లెక్చర్లు కొడుతున్నారు. గెలవడంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి? ఏమి గెలవడు, ఏ ఊళ్ళో గెలవడు. అయిపోయింది, ఆ సీన్ అయిపోయింది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అయిపోవడం కారణం ఏంటి అసలు? తప్పు ఆడి దగ్గర ఉంది. తప్పు. ఇప్పుడు ముసలి వాళ్ళని చెట్టు కింద వాళ్ళని పెట్టుకున్న వాళ్ళని వచ్చి నువ్వు ఏమైనా పాలించుతున్నావా? ఏమీ లేదు. ఈయనైతే వస్తాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తాడు, వచ్చి చూస్తాడు, నాది బాధ్యత అని ఒప్పుకొని వెళ్తాడు. ప్రజల్లో తిరుగుతున్నాడు చంద్రబాబు. ఎందుకు తిరగట్లా? ఎందుకు చెప్పట్లా? ఏదైనా అవసరం ఉంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాడు, చేయండి అంటున్నాడు. ఆయన అన్నాడా? ఆయన అన్నాడు. జగన్మోహన్ 5 ఏళ్ల పాలన కూడా ప్రజల్లోనే ఉన్నారంట కమ్మా, నిజంగా అది? ఏమీ లేడు, ఏమీ లేడు. వాళ్ళు పోయి 20 ఏళ్ళు ఏమో జగన్మోహన్ పార్టీ పోయి ఏదో గాలిపాటు వచ్చి పడ్డాడు. రాళ్ళు రత్నాలు చేస్తా, ముత్యాలు చేస్తా. ఏం చేశాడు? ముత్యాలు రత్నాలు. చెట్టు కింద ముసలి కూడా అంటుంది, కళ్ళు లేని కూడా అంటుంది. ఈయనే రావాలి.